అందరికీ నమస్కారం అండి. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, పిల్లల్ని ఎప్పుడు కూడా అతి గారాబంగా పెంచకూడదు. పిల్లలకి కష్టం, సుఖం, ఇంట్లో ఉన్న పరిస్థితులు, ఇంట్లో ఉన్న బాధలు, నాన్న ఎలా సంపాదించుకొస్తున్నాడు, అమ్మ ఎంత కష్టపడుతుంది అనేవి ఇంటి విషయాలు, కుటుంబ విషయాలు కూడా పిల్లలకు తెలియాలి. ఎప్పుడు చాలామంది తల్లిదండ్రులు అంటూ ఉంటారు, మేము కష్టపడినట్టు మా పిల్లలు కష్టపడకూడదు, మా పిల్లలు ఏమీ బాధలు పడకూడదు, వాళ్ళు సుఖంగా ఉండాలి అని చెప్పేసి పాపం తల్లిదండ్రులు రూపాయి దాచిపెట్టి పిల్లలకి ఏది అడిగినా కొనివ్వడము, వాళ్ళు అడిగిన దానికల్లా సరే అనడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. పైగా మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం, చేతికి ఉన్న 5 వేళ్ళు సమానంగా ఎలాగైతే ఉండవో అలాగే మనకు పుట్టిన బిడ్డలు కూడా సమానంగా ఒకటే మెంటాలిటీతో ఉండవు, ఒకే విధంగా ఉండరు మనస్తత్వాలని కూడా ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఈ కుటుంబంలో ఖమ్మంలో జరిగింది ఇది. ఒక కొడుకు తల్లిని చంపేశాడు డబ్బు కోసం, గంజాయికి, స్నేహితుల చెడు అలవాట్లు, సావాసాలు పట్టి డబ్బుకు అలవాటు పడిపోయి డబ్బు కోసం కన్న తల్లిని చంపేశాడు. నిజంగా తాగిన వాళ్ళు భార్యను కొట్టడం కానీ, భార్యను చంపడం కానీ, వేరే వాళ్ళతో తగాదాలు వేసుకోవడం, ఇలాంటివి చాలా చూసాం. కానీ కన్న తల్లిని చంపేశాడు అని అనేసరికి వినడానికి ఎంత భయం అనిపించింది, ఎంత బాధ అనిపించింది అంటే, ఆవిడని చూస్తే ఎంత చక్కగా ఉందో చూడండి. వాణి అంట ఆవిడ పేరు. తల్లి తండ్రి 2 కొడుకులు అంట వాళ్ళకి. 2 కొడుకులో పెద్ద కొడుకు కొంచెం బాగానే ఉంటాడు, బుద్ధిమంతుడే. ఈ చిన్న కొడుకు జల్సాలకు అలవాటు అయిపోయాడు. ఇద్దరిని గారాబంగానే పెంచారు. ఏ తల్లిదండ్రులు అయినా కూడా 2 పిల్లల్ని సమానంగానే చూస్తారు. కానీ ఈ చిన్న కొడుకు చెడు వ్యసనాలకు వెళ్ళిపోయి చదువు అబ్బక, ఏ పని చేయక, ఇప్పుడు ఒక 20 ఏళ్ళు వచ్చిన కొడుకు ఇంట్లో తిరుగుతూ ఇలాంటి వ్యసనాలకు అలవాటు పడిపోయి ఇంట్లో డబ్బు కోసం ప్రతిరోజు గొడవలు పడి, ఏది ఉంటే అది పగలు కొట్టేసి, ఏది ఉంటే అది వాళ్ళ మీద చేసేసుకుని అమ్మా నాన్నని తిట్టేసి ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు చేసేవాళ్ళు కూడా కొంతమంది కనిపిస్తూ ఉంటారు. బాబోయ్, వీళ్ళని మార్చడం ఎలాగా, ఇంత వయసు వచ్చింది, ఇంకా రేపు పెళ్ళైతే వీడి పెళ్ళాన్ని ఏం చూస్తాడు, రూపాయి చూస్తే సంపాదించడు, రేపు కుటుంబాన్ని ఏం పోషిస్తాడు అని పాపం తల్లిదండ్రులు చాలా బాధపడేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది పిల్లలు అలాగే చేస్తుంటారు. కానీ ఏవి చేయలేం, ఇంట్లోంచి పోరా అంటే పోరు. పొద్దంతా తిరిగి వస్తారు, రాత్రి అయ్యేసరికి తాగేయడము, ఈ అలవాట్లు చేయడము, వీళ్ళ ప్యాకెట్లు ఆడడానికి, బెట్టింగ్ యాప్లు ఆడడానికి, తాగుడికి, గంజాయిలకి, వీటి అన్నిటికీ అలవాటు పడిపోయి వాళ్ళకి ఎప్పుడు డబ్బులు కావాలి, చేతిలో డబ్బులు కనబడిపోయేసరికి ఏం చేయడానికన్నా కూడా తెగించేస్తారనమాట. అలాగే ఈ దరిద్రుడు ఏం చేశాడంటే పాపం ఆవిడ మధ్యాహ్నం పూట నిద్రపోతూ ఉంటే, మనం సాధారణంగా ఆడవాళ్ళం పని అంతా అయిన తర్వాత భోజనం చేసి కొంచెం 1 గంట సేపు నిద్రపోతాం కదా. అయితే వీడికి 4 రోజుల కిందట కూడా డబ్బుల కోసం ఇంట్లో గొడవ పడ్డాడంట తండ్రితోటి. నా ఆస్తి నాకు ఇచ్చేసేయి, నా ఆస్తి నేను ఏమన్నా చేసుకుంటానని తండ్రితో గొడవ పడితే, నేను నీ ఆస్తి ఏంటి నేను ఇవ్వనని చెప్పేసి ఇంకో పెద్ద కొడుకు, ఈ తల్లిదండ్రి వీళ్ళ మధ్య గొడవ జరిగిందంట. ఇంక సరే కామైంది, వీడు ఎప్పుడు ఇలాగే గొడవ పడతాడులే అని ఇంకా సైలెంట్గా ఉన్నారు. పెద్ద కొడుకు ఏమో వేరే ఊర్లో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. ఈ దరిద్రుడు ఏం చేశాడంటే, తల్లి పాపం మధ్యాహ్నం నిద్రపోతూ ఉంది, తండ్రి ఏమో ఉద్యోగానికి వెళ్ళేసరికి ఇంకా అటు ఆనుమాను చూసుకున్నాడు. ఎవరు వీధిలో వాళ్ళు, ఎవరు చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ సైలెంట్గా ఉన్నారు. తల్లి పడుకున్న తల్లిని దిండి పెట్టేసి, పీకను నొక్కేసేసి దిండి పెట్టి నొక్కి చంపేశాడు. ఊపిరాడకుండా చేసి చంపేసేసి ఆవిడ మెడలో ఉన్న ఈ తాడు ఉంటుంది కదా, తాడు తీసేసుకుని, సూత్రాల తాడు అలాగే చెవు దుద్దులు తీసేసుకుని సైలెంట్గా జేబులో పెట్టుకుని తలుపు దగ్గరికి వేసి ఏమీ తెలియనట్టు బయటకు వెళ్ళిపోయాడు. చుట్టుపక్కల వాళ్ళు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, కొడుకే కదా ఇంకా రోజు తిరిగినట్టే ఇంట్లోంచి వెళ్ళాడని అనుకున్నారు. కానీ ఎవరూ పట్టించుకోలే, ఆవిడ నిద్రపోతుందిలే అని అనుకున్నారు. సాయంత్రం 7 అయిన తర్వాత తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఆ తల్లి పడుకున్నట్టే పాపం చనిపోయింది. ఏంటి ఇలా సడన్గా చనిపోయింది, ఒకవేళ ఏ హార్ట్ అటాక్, గుండెపోటు అలా వచ్చి చనిపోయిందా అని అనుకోవడానికి ఆవిడ మెడలో తాడు లేదు, అలాగే చెవుదుద్దులు లేవు. మరి బంగారం దొబ్బేసి ఎవరు ఇంత ఇలాగ చంపేస్తారు, బంగారం ఉండాలి కదా. నిజంగా ఆవిడ అనారోగ్యంతో చనిపోయి ఉంటే, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయి ఉంటే బంగారం ఒంటి మీద ఉండాలి కదా. బంగారం కనిపించలే. ఇంకా ఆయన కంగారు పడి చుట్టుపక్కల వాళ్ళని బంధువులకి అందరికీ ఫోన్లు చేసి పిలిచేసరికి గబగబా హాస్పిటల్ తీసుకెళ్తే అప్పుడు ఏం తెలియనట్టు ఈ కొడుకు ఏమి ఎరగనట్టు ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న కూడా హాస్పిటల్కి వెళ్ళాడు తల్లి శవాన్ని పట్టుకొని. వెళ్ళి ఏమీ తెలియనట్టుంటే అప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం వచ్చింది, వీడే వెళ్ళాడు ఇంట్లోంచి మధ్యాహ్నం సైలెంట్గా వెళ్ళాడు, ఆవిడ పడుకుని ఉండగా ఇంకో కొత్త వాళ్ళు అయితే ఎవరూ రాలేదు అంటే వీడే చేశాడు. ఎందుకంటే వీడితో రోజు గొడవ అవుతుంది డబ్బుల కోసం. ఇంకా తల్లిని చంపేసి ఒంటి మీద ఉన్న బంగారం పట్టుకుని వెళ్ళి అక్కడ అమ్మేసేసాడు, వీడు తాగుడికి వ్యసనాలకి అని చెప్పేసి ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరికీ డౌట్ వచ్చేసి వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చి వీడిని పట్టుకున్నారు. ఏంటి బాబు ఏంటి అని అడగగానే వాడు చెప్పేశాడు, చూడండి నేనే చంపాను, నేను తాగిన మైకంలో ఏం చేశానో నాకు గుర్తు రాలేదు, నాకు తెలియలేదు, నేనే చంపేశానని చెప్పేసి
అసలు ఇంత కూడా అమ్మన్న ఆలోచన లేదు, కళ్ళల్లో నీళ్ళ చుక్క లేదు, నేను తప్పు చేశాను, అయ్యో తాగిన మైకంలో తప్పు చేశాను అని వాళ్ళు ఇంత కూడా అసలు బాధ అనేది కనిపించట్లేదు ఆ వీడియోలో చూస్తూ ఉంటే. అది తండ్రి పాపం ఆ భార్య అంటే ఎంత ఇష్టమని అంటే ఆయనకి, అలాంటిది ఆయన భార్య చనిపోవడం చూసి షాక్ అయిపోయాడు. ఇటు చూస్తే కన్న కొడుకు, పేగు తెంచుకుని పుట్టిన కొడుకు, ఈ కొడుకు మీద కేసు పెట్టాలా, ఇటు భార్య చనిపోయిందని ఏడవాలా, ఏమీ అర్థం కాని పరిస్థితి. పెద్ద కొడుకు వచ్చి కింద పడి అమ్మ అమ్మ అని దొల్లి ఏడ్చేస్తున్నాడు ఆ పెద్ద అబ్బాయి అయితే. నిజంగా ఇలాంటి కొడుకులు నిజంగా మనకు తెలియదు కదండి, కన్నప్పుడు తెలియదు ఇలా తయారవుతారని. కానీ ఇలాంటి వాళ్ళు బతికుండి ఎందుకురా నాయన, ఇలాంటి వాళ్ళని చచ్చిపోవడమే బెటర్ అని అనిపించేలాగా చేసేసారు. వాడికి నవమాసాలు మోసి గోరుముద్దలు తినిపించిన తల్లి వాడిని చంపడానికి చేతులు ఎలాగొచ్చాయి. ఎంత తాగిన మైకంలో అయినా సరే తల్లికి చెల్లికి అసలు తేడా తెలియకుండా అంత స్పృహ లేకుండా ఎలా ఉంటాడనేది కూడా అర్థం కాని పరిస్థితి. అసలు ఆవిడని చంపడానికి చేతులు ఎలాగొచ్చాయరా అని అనిపించింది. ఇలాంటి వాడిని చుట్టుపక్కల వాళ్ళు అందరూ చెప్తున్నారంట, అసలు వీడిని బతికి ఉంచొద్దు, చంపేయండి, వీడి వల్ల ఉపయోగం లేదు, కన్న తల్లిని చంపినవాడు వీడు అసలు బతికి ఉండడానికి వీల్లేదని, వీళ్ళ తల్లిదండ్రుని ప్రతిరోజు గొడవలు పెట్టి డబ్బు కోసం ఏడిపిస్తున్నాడని చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పి పోలీసులకు చెప్తున్నారంట. చూసారా అండి, పిల్లలను మనం కంటాం కానీ వాళ్ళ తలరాతలు కలలేమని అంటాం, కానీ ఒక్కొక్కరు వాళ్ళ బుద్ధులు చూసారా ఎలా ఉన్నాయో. కానీ ఈ తల్లిదండ్రులు గారాభంగా పెంచుకున్నారు. ఎవరి పిల్లలనైనా గారాభంగానే పెంచుతారు, ఎందుకంటే ప్రేమగానే చూసుకుంటారు. వాళ్ళు ఒకలాగా పెంచరు. కానీ పెద్ద కొడుకు మంచిగా చక్కగా ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కానీ ఈ దరిద్రుడు మాత్రం ఇలా తయారాడు. అక్కడ ఉన్నదల్లా అందరూ చెప్పే విషయం ఏంటంటే వీడికి సావాసాలు, అడ్డమైన ఫ్రెండ్స్. అక్కడ నాగార్జున సాగర్ కట్ట ఉంది, అక్కడికి వెళ్ళిపోతారు, రైలు పట్టాల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ గంజాయిలు, ప్యాకాట్లు, తాగుళ్ళు ఇంకా ఇష్టం అనమాట. ఏది పడితే చేస్తాడు. వీడి సావాసాల వల్ల వీడికి డబ్బు కావాలి కాబట్టి ఇంక ఏం చేయాలో ఇంట్లో ఏం పట్టుకెళ్ళడానికి అర్థం కాక అమ్మని చంపేసి అమ్మ ఒంటి మీద బంగారం తీసుకెళ్ళిపోయాడని అక్కడ ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. వాడు చంపేసిన వాడు కూడా అదే మాట ఒప్పుకున్నాడు, నేనే చంపేశాను, తాగిన మైకంలో ఏం చేశానో నాకు తెలియదని చెప్తున్నాడు. చూసారా, ఎవరో కూడా మీ పిల్లలు ఫ్రెండ్షిప్లు అసలు ఆ స్నేహితులు ఎవరో గమనించుకోండి ఒక్కసారి. వీళ్ళు చెడు సావాసాలు పడుతున్నారా, ఏమన్నా చెడు అలవాట్లు ఉన్నాయా, పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని మొదట్లోనే వాళ్ళని ఖండించి అసలు భయం పెట్టుకుని ఒక దారికి తెచ్చుకోండి. అంతేగాని ముదిరిపోయిన తర్వాత ఇంకేం చేయలేం. వీళ్ళు చూసారా, ఎవరో లేని కన్న తల్లిని చంపేశాడు అని అంటే ఎవరో లేని టైంలో అసలు వాడు ఎంత దుర్మార్గుడు అని చెప్పాలి. మనం రోడ్డు మీద ఉన్న కుక్కకే ఒక్క పూట అన్నం పెడితే అది మన చుట్టూ విశ్వాసంగా తిరుగుతుంది. మళ్ళీ అమ్మ పెడుతుందేమో అన్నం అన్నట్టు మన ఇంటి ముందే కూర్చుని తోక ఊపుకుంటూ కూర్చుంటుంది, మనల్ని గుర్తుపడుతుంది ఒక్క పూట అన్నం పెట్టగానే. కానీ వీడికి కుక్కకున్న విశ్వాసం కూడా వీడికి లేదు. నవమాసాలు మోసి చంకనేసుకుని వాడు గోరుముద్దలు తినిపించి వాడికి ముడ్లు కడిగి మూతులు కడిగి అమ్మ పెంచింది కదా అన్న ఇది కూడా వాడికి గుర్తు రాలేదని అంటే ఆ తాగుడు వల్ల, గంజాయి వల్ల వాడి మైండ్ ఎలా పాడైపోయిందో అసలు ఇక్కడ అర్థమవుతుంది. ఎవ్వరు కూడా ఇలా చెడు సావాసాలకి వెళ్ళకండి, చెడు అలవాట్లు చేసుకోకండి. అసలు కన్న తల్లి అని కూడా వాడికి తెలియలేదు అని అంటే ఇంకా వాడిని ఏం అనడానికి లేదు. అసలు ఇలాంటి వాడిని జైల్లో పెట్టి మేపడం కూడా అనవసరం. వీడిని అక్కడే ఉరిదీసి చంపేయాలి. ఎందుకంటే అందులో మేపినా తిండి దండగా, తర్వాత బయటకు వచ్చినా ఈ కన్న తండ్రి పోషించాలా, ఈ ఉన్న అన్నయ్య పోషిస్తారా, జనాలు పోషిస్తారా, బంధువులు ఎవరో పట్టించుకోరు. తల్లిని చంపినోడిని ఆడు మొహం ఎత్తుకుని జనాల్లో తిరిగి చూపించగలడా అండి? జనాల మధ్యన తిరగలడా? అమ్మని చంపినవాడు మళ్ళీ మనుషుల మధ్యన తిరగలడా? అసలు ఇలాంటి వాడిని అసలు జైల్లో పెట్టడం కూడా అనవసరం. ఎందుకంటే తిండి దండగా అక్కడ వాళ్ళు పోషించడం ఖర్చు తప్ప ఏముండదు. ఇలాంటి వాడిని చంపేయాలి అసలు. బాబాయ్ అది వింటుంటేనే చాలా బాధ అనిపించింది. ఆవిడని చూస్తే ఎంత లక్ష్మీదేవిలాగా ఉంది. అసలు ఆ తండ్రి కూడా ఎంత చక్కగా ఉన్నారు ఆ కుటుంబం. కానీ ఇలాంటి దరిద్రుడు మాత్రం ఆ కుటుంబంలో ఉండి ఈవేళ కన్న తల్లి ప్రాణాలు తీసేశాడు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అస్సలు అర్థం కాని పరిస్థితి. ఇంట్లో కుటుంబ గొడవలే ఎక్కువైపోయాయి అంటే చివరికి కన్న పిల్లలను కూడా నమ్మే పరిస్థితి లేదు. కానీ ఈవేళ ఈ న్యూస్ చూడగానే చాలా బాధ అనిపించింది. ఇంత దారుణంగా ఉంటారా? ఎంత వ్యసనాలకు వెళ్ళినా కూడా బయట తాగుతారు, బయట ఫ్రెండ్స్తో చేస్తూ ఉంటారు, తిరుగుతారు, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి కొంతమంది సైలెంట్గా ఉంటారు. అసలు తల్లిదండ్రులకు తాగేమన్న విషయం కూడా తెలియకుండా మేనేజ్ చేసే పిల్లలు ఉన్నారు. కానీ ఇదేం దుర్మార్గుడు, డబ్బుల కోసం అసలు కన్న తల్లిని చంపేసి మెల్లో ఉన్న మంగళసూత్రాలు తాడు చెవుదుద్దులు పట్టుకుపోయాడని అంటే వాడు బాబాయ్ వాడి మొహంలో ఇంత కూడా బాధ అని అనిపించట్లేదండి. అది చూసినప్పుడైతే అసలు వీడి మనిషేనా అనిపించింది.
ఆ పెద్ద కొడుకు అయితే అల్లాడిపోయి కింద పడి దొల్లి దొల్లి ఏడుస్తున్నాడు పాపం. ఇలా పిల్లలు అసలు చెడిపోతూ ఉంటే ఆ తల్లిదండ్రుల బాధ ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా అండి. అన్నీ ఉన్నా కూడా అయ్యో నా కొడుకు ఈ పాటికి పెళ్లి చేయాల్సిన కొడుకు ఇలా అడ్డదారులు పడి చెడు అలవాట్లు చేసుకుని వ్యసనాలకి బానిస అయిపోయి ఇలా తయారయ్యాడేంటని ఆ తల్లిదండ్రులు ఎంత బెంగెట్టుకుంటారో అది ఎవరికి పిల్లలకి అర్థం కాదు. అసలు అయ్యో అమ్మా నాన్నని ఏడిపించడం ఏంటి, అది మహాపాపం అని కూడా వాళ్ళకి అర్థం కావట్లే. కాబట్టి పిల్లల్ని చిన్నప్పుడే మీరు గారాబంగా పెంచడం కాదు, అసలు ముందు కష్టాలు ఏంటనేది నేర్పించండి. అందరూ సుఖంగానే ఉండాలి పిల్లలు, మా పిల్లలు సుఖంగా ఉండాలని ఆశలు ఇచ్చేయాలని అనుకుంటారు, కానీ వాళ్ళకి మంచి ప్రవర్తన రావాలంటే కష్టం అంటే ఏంటో తెలియాలి. సంపాదించాలి, కుటుంబాన్ని పోషించాలి అన్నట్టు వాళ్ళకి నేర్పించాలి. ఇగో లేకపోతే ఏది ఉంటే అది ఎత్తుకెళ్ళిపోవడం, ఇంట్లో ఎవరిని ఉంటే వాళ్ళని కొట్టేయడం. అమ్మని ఎప్పుడు కొడుతూనే ఉంటాడంట వాడి చేతులు పడిపోను. వాడెంత దుర్మార్గుడండి. తల్లిని కొట్టినాడు ఏం బాగుపడతాడండి అసలు. బాబు ఇలాంటి న్యూస్లు వింటూ ఉంటే చంపడానికి కూడా వెనకాడట్లేదు. వాళ్ళు వీళ్ళు ఏం జరుగుతుందని కూడా ఎవరు ఆలోచించట్లే. ఇంక అంతే, ఏది జరిగితే జరిగింది ఇంక అన్నట్టు తయారైపోయారు జనాలు. కాబట్టి పిల్లల్ని గారం చేయకండి, అడిగిందల్లా కొనివ్వకండి. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే స్నేహితులు ఉన్నారో వాళ్ళు మంచి వాళ్ళ కాదా, పిల్లలు అడ్డదారిలోకి వెళ్తున్నారా, వాళ్ళు ఏం చేస్తున్నారు ఎప్పటికప్పుడు పరిశీలించుకోండి. మీ పిల్లల్ని మీరు పెద్ద ఎదిగిన తర్వాత మానాలంటే వాళ్ళు మానలేరు. ఏదైనా సరే చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళు నేర్పించుకోవాలి ప్రతిదీ కూడా. తల్లిదండ్రులు కొంచెం గమనించుకోండి, మీ పిల్లలు చెడుదారిలోకి వెళ్తున్నారా, సరిగ్గా ఉంటున్నారా లేదా అని. ఎవ్వరూ కూడా పిల్లల్ని గారాబం చేయకండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.